పిల్లలు ఇంటికొచ్చాక ఒక్క ఉల్లిపాయ టమాటీ మురీలతో ఏం బాగుంటుంది, ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి ఒకసారి చేశాను. అయితే వాళ్ళకైతే నచ్చింది. అందుకే నేను వీడియో తీసి మీకు పెట్టాను. ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసాక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు కోసి ఇలా వేసుకున్నాను. అయితే ఇవైతే ఎక్కువసేపు అయితే వేగనివ్వక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా ఇలాగా కొద్దిగా ఇలాగా వేగనిచ్చాము కదా. ఇలాగా వేగిపోయాక ఒక టమాటా అయితే తీసుకున్నాను. టమాటీ పిక్కలు అయితే తీసాను. పిక్కలు తీసి తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్నాను అనమాట. ఇలా ముక్కలు కోసుకునేక ఉల్లిపాయ అది కొంచెం లైట్గా ఇదైంది కదా, అందులోకే ఈ టమాటాలు కూడా వేసాను. టమాటాలు వేసాక అది కొంచెం లైట్గా వేగనిచ్చానమాట. అయితే ఇది అయితే చాలా బాగుంది, పిల్లలకైతే నచ్చింది. అందుకే వీడియో అయితే తీసాను. కానీ ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు కదా. మా ఇంట్లో అయితే నచ్చింది. అయితే ఇలాగా టమాటాలు వేగిపోయాక ఇలాగా మధ్యలోకి గుడ్లు అయితే చితగొట్టి 2 వేసాను అనమాట. చుట్టూ ఇలాగా ఉల్లిపాయ టమాటీలు ఉన్నాయి కదా, అది పక్కకి తీసి ఇలా వేసి ఈ ఎగ్స్ అయితే అలా కలిపాను. ఇది ఉక్కులాగా ఇలాగ చేశాక మొత్తం అయితే కలిపేసి మురీలు అయితే వేసాను. ఉప్పు వెంటనే వేసాను. ఇదైతే ఎక్కువసేపు అయితే వేగనివ్వక్కలేదు. 1 సెకండు ఇవి వేసి ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఉక్కుడు మురీలు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదైతే నేను ఫస్ట్ టైం చేసి పెట్టే నచ్చింది. రెండోసారి అయితే మళ్ళీ ఇలాగే చేశాను. వీలైతే మీరు మిరియాల పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. కాకపోతే మురీలు అయితే ఎక్కువసేపు అయితే వేగనివ్వకండి. వేసి వెంటనే ఆఫ్ చేసుకుని సరిపోతుంది. లేకపోతే మనం ఈ కళాయి వేడికైనా అయిపోతుంది. ఆఫ్ చేస్తేనే మురీలు అవి వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్ ఉక్కుడు మురీలు ఎలా ఉంది కామెంట్స్లో అయితే చెప్పండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.